ప్రాఫిట్ ఎలా పొందాలి అనే దాని గురించి బిజినెస్ అంటాం. Business may be defined as the regular productions or purchase and sales of goods with the objectives of the earning profit and the acquire wealth through the satisfaction of the human wants. Clear in it? Clear? Some objectives తీసుకుని ఓకేనా ప్రాఫిట్ ఎర్నింగ్. మన సబ్జెక్ట్ అంతా ఏంటంటే మేనేజర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ మేనేజర్ ఎకనామిక్స్ అంటే మేనేజ్మెంట్ ని మేనేజ్ చేసుకుంటూ ప్రాఫిట్ గెయిన్ చేయడం. అదే కదండి మన సబ్జెక్ట్ అంతా అదే చెప్తుందండి. డెఫినేషన్స్ ఆఫ్ ద బిజినెస్ లో కూడా అదే చెప్తుందండి. బిజినెస్ అంటే ఏంటి? ఎర్న్ మనీ. అంతే కదండి, బిజినెస్ ఈజ్ ఎర్న్ మనీ. ఓకేనమ్మా. మే బి డిఫైన్డ్ యాజ్ ద రెగ్యులర్ ప్రొడక్షన్ రెగ్యులర్ గా ఎఫ్ఎంసీజీ గూడ్స్ ఎవరో ఉపయోగిస్తారు. మార్నింగ్ బ్రష్ కా నుంచి నైట్ పడుకుంటే ఆల్ అవుట్ వరకు ఏదో ఒక ప్రొడక్ట్ యూజ్ అవుతూనే ఉంటది హ్యూమన్ బీయింగ్. క్లియర్ కదండి. ఆ హ్యూమన్ బీయింగ్ కావాల్సిన వాంట్స్ ఏంటి, నీడ్స్ ఏంటి, వాడి డిజైర్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుని వాడికి సేల్ చేయడం కానీ వాడి దగ్గర నుంచి పర్చేజ్ చేసుకోవడం కానీ సమ్ గూడ్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ని ఉపయోగించుకుంటూ ఎర్నింగ్ ప్రాఫిట్ ని ఎలా ఎర్న్ చేయాలి అండ్ ద ఎక్వైర్ వెల్త్ త్రూ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద హ్యూమన్ వెల్త్ ఎలా పొందాలి దాని గురించి బిజినెస్ అనేది మనకి చెబుతుంది. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద బిజినెస్. క్లియర్ అండి. Clear characteristic of the business. Now from the above definitions, business will be have a follow the characters. Clear? అసలు బిజినెస్ లో మనం ఉపయోగించే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? మన ఎర్న్ మనీ అంటున్నాం. ఈ ఎర్న్ మనీ సంపాదించడానికి కావాల్సింది ఏంటి, అసలు ఎలా వస్తుంది? స్మాల్ ఎంటర్ప్రెన్యూరా, బిగ్ ఎంటర్ప్రెన్యూరా, పార్ట్నర్షిప్ లేదా సోలో ప్రొప్రైటర్షిప్, ఓకే మన జాయింట్ స్టాక్ కంపెనీ పెట్టుకోవాలా, ఏమో సమ్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే ఎటువంటి క్యారెక్టర్ మనం ఉపయోగించుకోవాలి, బిజినెస్ చేయాలంటే ఎటువంటి క్యారెక్టర్ మనం ఉపయోగించుకోవాలి. ఓకే ద యూజ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద బిజినెస్ ద డిఫైన్. సో మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి ఒకసారి మనం చూద్దాం. ఈజీ టు స్టార్ట్ అండ్ ఈజీ టు క్లోజ్. ఓకేనమ్మా. డిఫైన్ ద బిజినెస్ మనం ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు, ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. డివిజన్స్ ఆఫ్ ద లేబర్. ఓకేనా, మన బిజినెస్ లేబర్ ని డివైడ్ చేయొచ్చు. ఎలా డివైడ్ చేయొచ్చు అంటే డివిజన్స్ ఆఫ్ లేబర్ అంటే సపోజ్ సమ్ మేనేజర్ డైరెక్టర్ ఉంటారు. ఓకేనమ్మా. ఒక గ్రాఫ్ తీసుకుంటే నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే యాజ్ ఏ మేనేజర్ గా నువ్వు కూర్చుంటే, డైరెక్టర్ గా నువ్వు సీట్ లో కూర్చొని నీ కింద ఏం పెట్టుకుంటావండి, సమ్ బ్రాంచెస్ మేనేజర్ ని అసైన్ చేస్తారు కదండి. ప్రొడక్షన్ మేనేజర్ అని, ఫైనాన్షియల్ మేనేజర్ అని, ఓకే అమ్మా, మార్కెటింగ్ మేనేజర్ అని. క్లియర్? ఈ టైప్ ఆఫ్ మేనేజర్స్ ఒక సెక్టర్ లో మనం ఆర్డర్ పెట్టుకుంటాం కదండి. దాన్ని కదండి దాని కింద మళ్ళీ ఏం పెట్టుకుంటామంటే సమ్ లేబర్స్, వర్క్ మ్యాన్ పెట్టుకుంటామండి వర్క్ చేయడానికి. ఆ వర్క్ చేసే లేబర్ కూడా ఎలా ఉంటారండి, ప్రొడక్షన్ మేనేజర్ లో ప్రొడక్షన్ లేబర్ ఉంటారు డివైడ్ చేసి. అదే ఫైనాన్షియల్ మేనేజర్ లో ఫైనాన్స్ సెక్టర్ చూసే సమ్ లేబర్స్ ఉంటారు. సేమ్ ఆల్సో మార్కెటింగ్ లో మార్కెటింగ్ సంబంధించిన సమ్ లేబర్స్ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ లేబర్ అంతా కూడా మన కంపెనీలో ఇన్వాల్వ్ చేస్తాం. దాన్ని డివిజన్స్ ఆఫ్ ద లేబర్స్ అంటారు. ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం, ప్రొడక్ట్ ఎక్స్చేంజ్. ఓకే, కంపెనీ ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ చేసినాం అంటే వన్ ఆఫ్ ద బిజినెస్ ఎర్న్ మనీ ఎలా సంపాదించాలి మనం, ఈ ప్రొడక్ట్ ని ఎక్స్చేంజ్ చేయడం కానీ, సేల్ చేయడం కానీ, పర్చేజ్ చేయడం కానీ. ఓకేనమ్మా. ఇదంతా కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ద గూడ్స్. కంటిన్యూటీ ఆఫ్ ఆపరేషన్స్. ఈ ప్రాసెస్ కంటిన్యూటీగా జరగాలి కదండి. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూటీగా జరిగితేనే మనకు ప్రాఫిట్స్ అనేది కనబడతాయి. ఓకేమ్మా. ఈ క్యారెక్టర్స్ లో కూడా రిస్క్ అనేది కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఏంటి మనం చెప్పుకుంటే, అంటే బిజినెస్ లో మనం లాజిక్ కానీ, ప్లాన్స్ కానీ, ఓకేమ్మా, ఈ డైరెక్షన్స్ ఇవన్నీ మనం ఒక అండర్ లో వెళ్ళకపోతే అమ్మా ఆటోమేటిక్ గా లాస్ లో ఉంటుంది కంపెనీ. లాస్ అనేది ఏంటి, ఆటోమేటిక్ గా రిస్క్ లో పడినట్టే కదండి. ఓకేనా. రిస్క్ వన్ ఆఫ్ ద రిస్క్. ఆర్గనైజ్డ్ యాక్టివిటీస్ మనం చెప్పుకున్నదండి. సో మనీ యాక్టివిటీస్ ఒక ఆర్గనైజ్ లో జరుగుతాయి. దాన్ని కంపెనీలో సో మనీ యాక్టివిటీస్ ఒక ఆర్డర్ ప్రకారంగా జరుగుతాయి. ఓకే, ఈ పాయింట్స్ అన్ని కూడా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద బిజినెస్. ఈజీ టు స్టార్ట్ అండ్ ఈజీ టు క్లోజ్. ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. డివిజన్స్ ఆఫ్ ద లేబర్.
లేబర్ ను కూడా డివైడ్ చేసి వర్క్ రన్ చేసుకోవచ్చు, మనీ ఎర్న్ మనీ కోసం. ఎక్స్చేంజ్, ప్రొడక్ట్ ఎక్స్చేంజ్, ఓకేనమ్మా, ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లేదా రా మెటీరియల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనమ్మా. ఈ రకంగా ఎర్న్ మనీ. కంటిన్యూటీ ఆఫ్ ద ఆపరేషన్స్, ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూటీ ప్రాసెస్. రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ టేకింగ్ డిసిజన్స్ కూడా మనకు కావాలండి. రిస్క్ తో సంబంధించింది బిజినెస్ అంటే రిస్క్ తో కూడిందే. ఓకే, ఆర్గనైజ్డ్ యాక్టివిటీస్, సో మన యాక్టివిటీస్ రన్ టు ద దిస్ కంపెనీ కాబట్టి ఆటోమేటిక్ గా ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ కూడా కంటిన్యూ అవుతాయి. దట్ ఈక్వల్ టు క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద బిజినెస్. క్లియర్? May be owned by the public authorities such as the state government and the central government. Such business are called public sector enterprise. Clear indi? కొన్ని కంపెనీస్ ను గవర్నమెంట్ రన్ చేస్తూ ఉంటుంది. ఏ కంపెనీస్ ఉండేవి? మినీరత్న, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి. మినీరత్న, మణిరత్న, నవరత్న, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఓకేనమ్మా. ఇప్పుడు సపోజ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇద నవరత్న కంపెనీ అంటాం, లేదా మినరత్న కంపెనీ అంటాం. ఇలాగా కొన్ని కొన్ని హోదాస్ ఉన్న కంపెనీస్ ని గవర్నమెంట్ అసైన్ చేసుకుంటది. దాన్ని రన్ చేయడం కూడా గవర్నమెంటే రన్ చేస్తూ ఉంటది. అలా పబ్లిక్ అథారిటీస్ సచ్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సచ్ యాజ్ ద బిజినెస్ ఆర్ కాల్డ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. Alternatively, undertaking owned by the private citizens is known as private enterprise. Could be owned by the single persons, by the group of persons. That equal to private sector. ప్రైవేట్ సెక్టర్ లో చేసే బిజినెస్ అమ్మ ఒక సింగిల్ పర్సన్స్ లేదా గ్రూప్ ఆఫ్ సెక్టర్ లో డివైడ్ అయ్యి బిజినెస్ ని చేయడం జరుగుతుంది. You will do the business in the single persons and the group of activities తో, గ్రూప్ ఆఫ్ పార్ట్నర్షిప్ తో జరిగే దాన్ని బిజినెస్ అంటాం. ప్రైవేట్ సెక్టర్ లో జరిగే బిజినెస్. ఓకేనండి, ఇవి ఎలా జరుగుతాయి చూద్దాం ఒకసారి. సోలో ట్రేడర్స్ అండ్ ప్రొప్రైటర్షిప్. క్లియర్ అండి? ఓకే, ఇలా దిస్ టైప్ ఆఫ్ బిజినెస్ చేయడానికి ఓనర్షిప్ అనే కాన్సెప్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు ఓనర్షిప్ అంటే ఏంటి? ఓకే మ్యామ్, డిటర్మైనింగ్ ద ఓనర్షిప్ ఇన్ ద లా involves determining who has the certain rights and duties over the property. These rights are duties sometimes called bundle of the rights can be separated in the whole by the different parties. క్లియర్? ఓకేనమ్మా. ఓనర్షిప్ దాన్ని సెపరేట్ చేయడం జరిగింది. ఈ బిజినెస్ అనేది జరిగే ప్రాసెస్ ని ఎలా చేస్తారనే దాని గురించి సమ్ డివైడ్ చేయడం జరిగింది. ఆ ఓనర్షిప్ అనే కాన్సెప్ట్ ని డివైడ్ చేయడం. వాట్ ఈస్ ద ఓనర్షిప్? ఓనర్షిప్ ఈస్ ద determining the ownership in the law involve the determining who has certain rights and duties over the property. These rights and the duties sometimes called a bundle of rights can be separated as the hold by the different parties. A different parties ఏటో మనం నేర్చుకుందాం. సోలో ట్రేడర్స్ అండ్ ప్రొప్రైటర్షిప్. ఓకేనమ్మా. నెక్స్ట్ పార్ట్నర్షిప్. సోలో బిజినెస్ అండ్ సోలో ట్రేడర్స్, సింగిల్ బిజినెస్. పార్ట్నర్షిప్ ఈజ్ ఈక్వల్ టు సమ్ పర్సన్స్ ఆర్ పార్ట్నర్ కింద డివైడ్ అయ్యి ఒక బిజినెస్ ని కంటిన్యూ చేయడం. జాయింట్ స్టాక్ కంపెనీ. ఓకేమ్మా. 2 or 3 కంపెనీస్ కలిపి ఒక ఇండస్ట్రీగా ఏర్పడి సమ్ బిజినెస్ ని రన్ చేయడం. ఈ రకంగా 3 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగిందండి. సోలో ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, జాయింట్ స్టాక్. ఓకేనండి, క్లియర్? హలో మై డియర్ స్టూడెంట్స్.
హలో హలో Yes, sir. హలో Hello, sir. అమ్మా ఆన్లైన్ లో ఉన్నారా? Yes, sir. ఓకేనమ్మా, ఓకేనమ్మా, ఓకే. అదే ఫోన్ వస్తే ఏమైనా కట్ అయిందా లేదని చూసి. ఓకేనమ్మా. ఫస్ట్ పాయింట్ అమ్మా, సోలో ట్రేడర్స్ అండ్ ప్రొప్రైటర్షిప్. మనకి క్లియర్ గా దీని గురించి నేర్చుకోవాలంటే ఒకటే పాయింట్ అమ్మా, ఒక సింగిల్ బిజినెస్ మ్యాన్. ఓకేనమ్మా, ఒకలే సింగిల్ బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేయడాన్ని సోలో ట్రేడర్. సోలో అంటేనే సింగిల్ కదమ్మా, క్లియర్ కదండి. ఆ సోలో ట్రేడర్స్ అంటేనే సింగిల్. ఆ సింగిల్ మ్యాన్ బిజినెస్ చేయడానికి, ఒక స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ పెట్టుకుని, ఒక స్మాల్ కంపెనీ పెట్టుకుని బిజినెస్ చేయడానికి సోలో ట్రేడర్స్. క్లియర్ గా చెప్పాలండి. ఒకసారి చూద్దాం దాని అబ్రివేషన్. Solo traders business is the simplest and oldest and natural form of the business organization. It is also called solo proprietorship. Solo means one. Clear? Okay, Namma? Solo means one. Solo traders implies that there is only one trader who is the owner of the business. Okay, one trader. Trader and trader. Trader equal to one of the businessman. వన్ ఆఫ్ ద బిజినెస్. ట్రేడింగ్ అంటే చూడండి, ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే వన్ ఆఫ్ ద బిజినెస్ జరుగుతుంది అక్కడ. అంటే సోలో ట్రేడర్స్ అంటే ఒక సింగిల్ మ్యాన్, అతనే ఓనర్ కింద ఉండి బిజినెస్ చేయడాన్ని సోలో ప్రొప్రైటర్షిప్ అంటామండి. ఓకే, సోలో ప్రొప్రైటర్షిప్ ఆల్సో నోన్ యాజ్ ద సోలో ట్రేడర్స్ అండ్ సింప్లీ ప్రొప్రైటర్షిప్ is the types of business entity that is the owned and run by the one individual, and it is which there is no legal distinction between the owner and the business. Okay nandi, some formula definitions of the solo proprietorship for the business owned by the one person who is the entity to the all its the profit. Okay, and business owned and controlled by one man, even though he may have many other persons working for him. It is a solo proprietorship. సార్ స్క్రీన్ ప్రెజెంట్ అవ్వట్లేదు. ఓకేనమ్మా, ప్రెజెంట్ అయిందా? ఓకే హలో, సార్. ఓకేనమ్మా. సోలో ప్రొప్రైటర్షిప్ అంటే మీనింగ్ చూడండి, మీరు ఆటోమేటిక్ టెక్స్ట్ బుక్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతారు కాబట్టి. A solo trader business is the simplest and oldest natural form in the business organization. Organization లో జరిగే oldest strategy ఇది. It is also called a solo proprietorship. Solo man. Solo mean is one person or one. Solo traders implies that there is the one traders who is the owner of the business. Clear? That equal to it is the solo proprietorship. మెయిన్ ఫీచర్ చూడండి అమ్మా, ఈ సోలో బిజినెస్ అనే దాంట్లో మెయిన్ ఫీచర్ అడ్వాంటేజెస్ ఏంటి అసలు? ఇట్ ఈస్ ఈజీ టు స్టార్ట్ అండ్ ద బిజినెస్ అండర్ దిస్ ఫార్మ్ అండ్ ఆల్సో ఈజీ టు క్లోజ్. ఓకేనమ్మా, అంటే ఇందులో పార్ట్నర్స్ అని ఉండరు, జాయింట్ స్టాక్ సమ్ కంపెనీస్ తోటి అసెండ్ అయ్యి ఉండదు, సమ్ పార్ట్నర్స్ తోటి సమ్ బాండ్స్ అనేది లీగల్ గా చేసుకోరు. కాబట్టి ఒకలే ఓనర్ ఉంటాడు కాబట్టి వాడు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు లేదా ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు బిజినెస్ ని. ఓకేనండి, అదే చెప్తున్నాను. ఇట్ ఈస్ ఈజీ టు స్టార్ట్ అండ్ ద బిజినెస్ అండర్ దిస్ ఫార్మ్ అండ్ ఆల్సో ఈజీ టు క్లోజ్. ఓకేనా, హీ ఇంట్రొడ్యూస్ హిజ్ ఓన్ క్యాపిటల్, సమ్ టైమ్స్ హీ మే బారో ఇఫ్ నెసెసరీ. ఓకే కదా, అంటే ఈ ఇంట్రడ్యూస్ ఓన్ క్యాపిటల్ తోటి కంపెనీ స్టార్ట్ చేసుకుంటాడు. ఓకేనమ్మా, లేకపోతే అతను ఏం చేస్తాడు, మళ్ళీ సమ్ బారోయింగ్ తీసుకునన్నా అవసరాన్ని బట్టి కంపెనీ స్టార్ట్ చేసుకుని సమ్ బారోయింగ్ చేసన్నా కంపెనీ స్టార్ట్ చేసుకుంటాడు. అంటే ఓవరాల్ చూసుకున్న అతను ఓన్ క్యాపిటల్ పెట్టే ఒక స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ కింద స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈజీగా. He is completely responsible for the profit made or losses incurred by the business. క్లియర్ అండి? ఓకేనమ్మా,
అతని కంపెనీలో ప్రాఫిట్ వచ్చినా అతనితోటే ఉంటది, లాస్ వచ్చినా అతనితోటే ఉంటది. ఇంక సమ్ పర్సన్స్ ఏమి ఉండరు, ఎందుకంటే ఇతను సింగిల్ బిజినెస్ మ్యాన్ కాబట్టి లాస్ అండ్ ప్రాఫిట్ రెండు కూడా ఇతనికే చెందుతాయి. లాస్ వస్తే ఇతనికే లాస్ వస్తుంది, ప్రాఫిట్ వచ్చినా ఇతనికే ప్రాఫిట్ వస్తుంది. ఈజ్ ద కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రాఫిట్ మేడ్ ఆర్ ద లాసెస్ ఇంకర్డ్ బై ద బిజినెస్. ఓకే అమ్మా. 4th పాయింట్, centralization of the authority. Solo trading is the one person's show. Total authority can be enjoyed. ఓకేనమ్మా, క్లియర్. సెంట్రలైజేషన్ లో ఇంకా అదర్ పర్సన్స్ ఎవరు ఉండరు, ఎందుకంటే ఇతనిదే మొత్తం డెసిజన్స్ అంతా ఇతనే తీసుకుంటాడు కదా, డెసిజన్ మేకింగ్ ప్రాసెస్ అంతా ఇతనే తీసుకుంటాడు. ఓకేనమ్మా, ఇతనే రన్ చేసుకుంటాడు, కింద సమ్ వర్కర్స్ పెట్టుకుని ఇతనే రన్ చేసుకుంటాడు. కాబట్టి ఈ మైన్గా ఈ అంటే మేనేజ్మెంట్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ మేనేజ్మెంట్, సమ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, సమ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఈ టైప్ ఆఫ్ లో సమ్ మధ్యలో అదర్ పర్సన్స్ ఉండరు, ఎందుకంటే పైనుంచి కింద వరకు కూడా ఇతనే కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి సెంట్రలైజేషన్ ఫర్ ద అథారిటీ సోలో ట్రేడింగ్ ఈజ్ ద వన్ పర్సన్స్ షో. వన్ పర్సన్స్ షో చేస్తూ ఉంటాడు. టోటల్ అథారిటీ కెన్ బి ద ఎంజాయ్. టోటల్ అథారిటీ మొత్తం ఓవరాల్ గా అతను పెట్టుకున్న కంపెనీలో ఉన్న ఎంజాయ్మెంట్ అంతా అతనిదే, బై హిమ్ ద ఓన్లీ. ఓకేనండి. నెక్స్ట్ 5th పాయింట్, lack of system solo traders organizations is the legally unorganized. Okay ma, lack of system solo traders organizations is a legally unorganized. There are no clarity defined solo under responsibilities. Defined roles and responsibility. There are no clarity. మా ఇందులో అంటే రెస్పాన్సిబిలిటీ ఆడి ఇష్టం, ఆడి కింద అడిగిన లెవెల్ లేరు కదా. పార్ట్నర్స్ అనుకోండి, సమ్ బిజినెస్ రన్ అవ్వకపోతే రిమైనింగ్ పార్ట్నర్స్ మధ్య సమ్ డిస్ప్యూట్స్ గట్టి రావచ్చు, ఎందుకు ఇలా జరిగిందని. ఇక్కడ అలా అడగడానికి లేదు కదా, అంతే కదమ్మా. మొత్తం రూల్ అంతా డిఫైన్డ్, రూల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లారిటీగా ఇతను ఓన్ గా ఉంటాయి, అంతే. ఇంకా అతని ఇష్టం, అతను నడుపుకోవచ్చు లేకపోతే ఆపేసుకోవచ్చు. లాక్ ఆఫ్ ద సిస్టమ్ సోలో ట్రేడర్స్ ఆర్గనైజేషన్స్ ఆర్ లీగల్లీ అన్ఆర్గనైజ్డ్. ఓకేనమ్మా. దేర్ ఆర్ నో క్లారిటీ డిఫైన్ ద రోల్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ. 6th పాయింట్ అండి, స్మాల్ సైజ్. ఆల్ సోలో ట్రేడర్స్ కన్సర్న్ ఆర్ ద స్మాలర్ in size. This is the mainly because the amount of the capital that can be invested by the single persons is limited. Clear? A small size, అదే చెప్తున్నానమ్మా. స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ అంటున్నాం. స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ అంటే స్మాల్ అంటే తక్కువలోనే, అంటే ఒక 50 lakhs లోనో లేదా 1 crore లోనో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటాడు. అతని కెపాసిటీ, నేను ఒకళ్ళనే బిజినెస్ రన్ చేసుకున్న కెపాసిటీ ఎంత ఉందో అతన్ని బట్టే అతను బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుందండి. సింగిల్ పర్సన్ లిమిటెడ్, అతను లిమిటెడ్ ప్రకారంగా. ఓకేనమ్మా, ఈజీ ప్రాసెస్ గా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో డెమెరిట్ ఏంటి, ఇందులో ఇంకా సమ్ పర్సన్స్ కూడా సమ్ ఉన్నాయమ్మా, ఇంకా టెక్స్ట్ బుక్ లో అయితేనే. దేర్ ఈజ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ద పర్సన్స్ మోటివేషన్స్ అండ్ ద ఇన్సెంటివ్స్ టు సక్సీడ్. It is the free from government regulation. Present item. It is the flexibility. అంటే అతను ఓన్ బిజినెస్ కాబట్టి ఇట్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీగా కూడా ఉంటుంది. బిజినెస్ సీక్రెసీ కెన్ బి మెయింటైన్. అంటే బిజినెస్ లో సీక్రెట్స్ ఏమైనా ఉంటే ఓనర్ ఒకడే, యాజ్ ఏ సోలో బిజినెస్ కాబట్టి యాజ్ ఏ సోలో ఓనర్ ఈక్వల్ టు బిజినెస్ సంబంధించిన ఆ సీక్రెట్స్ అన్ని ఎక్స్పోజ్ అవ్వవు కదమ్మా. అదే పార్ట్నర్స్ ఉంటే బయటకు వెళ్ళిపోవడం ఛాన్స్ ఉంటాయి ఆ సీక్రెట్స్ అన్ని. బట్ ఇక్కడ ఎలా జరుగుతాయి, బిజినెస్ సీక్రెట్స్ కెన్ బి మెయింటైన్. జరిగే ఆ సీక్రెట్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఇతని చేతిలో ఉంటది కాబట్టి అది ఎక్స్పోజ్ అవ్వడం ఛాన్స్ ఉండదు. ఓకేనమ్మా. ఇలాగ మనం చాలా కూడా ఇందులో మనం సోలో ప్రొప్రైటర్షిప్ లో రాసుకోవచ్చు మెయిన్ కింద. అదే డిమెరిట్ కింద చూడండి ఒకసారి. డేమెరిట్ అంటే డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి అమ్మా. స్క్రీన్ సగమే కనిపిస్తుంది సార్. ఇప్పుడు
ఇప్పుడు కూడా అలానే ఉంది సార్. మరి ఇది చూడమ్మా ఒకసారి, పైకా కిందకి పెట్టినా? హలో, లేదు సార్, ఫుల్ స్క్రీన్ కి పైనే కనిపిస్తుంది స్క్రీన్ మీరు షేర్ చేసింది. ఇప్పుడమ్మా, ఇప్పుడు నేను మెరిట్ ఆఫ్ ద సోలో ట్రేడింగ్ నీకు ఏం కనిపిస్తుంది? 3 పాయింట్స్ కనిపిస్తున్నాయా? 3 పాయింట్స్ కనిపిస్తున్నాయి సార్. మెరిట్స్ ఆఫ్ సోలో అక్కడ వరకు కనిపిస్తుంది సార్, మిగిలింది కనిపించట్లేదు. మిగతాది కనిపించట్లేదా ఇందాక నుంచినా? అమ్మ ఇప్పుడు చూడు. ఇప్పుడు కూడా కనిపించట్లేదు సార్. వై, ఏం జరిగింది? మళ్ళీ షేర్ చేయనా? ఓకే సార్, మళ్ళీ చేయండి. ఒకసారి చూడండి అమ్మ, మరి క్లారిటీ లేకపోతే ఎలాగ మీకు? ఒకసారి నేను మళ్ళీ షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు క్లియర్గా ఉంది. క్లియర్? ఎస్ సార్. మెరిట్ ఆఫ్ ద సోలో ట్రేడింగ్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది సార్. ఓకేనండి, ఓకే. ఒకసారి చెప్పండి అమ్మా, మరి తెలియదు కదా, మీకేం కనిపిస్తుంది అనేది, నాకు మీకు విజిబిలిటీ ఉందా లేదనేది ఒకసారి నాకు ఇలా చెప్తూ ఉంటాం. మా క్లారిటీ వస్తుందమ్మా సోలో ప్రొప్రైటర్షిప్ అంటే మీకు? వస్తుంది సార్. ఓకేనమ్మా, ఓకే. ఇందులో సమ్ అడ్వాంటేజెస్ కూడా, ఇంకా అడ్వాంటేజెస్ ఉంటాయమ్మా మనకు టెక్స్ట్ బుక్ లో అయితేనే. ఒక్కసారి అడ్వాంటేజెస్ నేను క్లారిటీగా టెక్స్ట్ బుక్ లో చదువుతున్నాను, ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి మీరు. చూడండి, అడ్వాంటేజెస్ సోలో ప్రొప్రైటర్షిప్ అడ్వాంటేజెస్: ఈజీ టు స్టార్ట్, ఫస్ట్ పాయింట్ అండి. ఈజీ టు ఎస్టాబ్లిష్, ఇట్ ఈస్ ద డన్ నాట్ రిక్వైర్డ్ టు ద కంప్లీట్ ఎనీ లీగల్ ఫార్మిటీ. ఏమ్మా, సింప్లిసిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఇది సింప్లిసిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్. థర్డ్ పాయింట్, ఇట్ రిక్వైర్స్ లెస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంతే కదమ్మా, సోలో కాబట్టి లెస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది దీనికి. ఫోర్త్ పాయింట్ అమ్మా, సోలో ప్రొప్రైటర్షిప్ ఓనర్ ఈస్ ద ఫ్రీ టు మేక్ ఎనీ డెసిషన్స్ రిలేటెడ్ టు ద ఆర్గనైజేషన్. ఓకే అమ్మా, వాడు వచ్చిన ఆర్గనైజేషన్స్ లో ఎనీ డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ వాడికే ఉంటుంది. ఓకే అమ్మా. సో ఫిఫ్త్ పాయింట్, సోలో ప్రొప్రైటర్షిప్ ఓనర్ బ్రాకెట్ లో ఓనర్ ఎంజాయ్ ఆల్ ద ప్రాఫిట్స్. క్లియర్? సిక్స్త్ పాయింట్ అండి, బిజినెస్ సీక్రెసీ కెన్ బి మెయింటైన్డ్. ఇట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ. దేర్ ఈస్ గ్రేట్ డీల్ ఫర్ ద పర్సన్స్ మోటివేషన్స్ అండ్ ద ఇన్సెంటివ్ ఈస్ ద సక్సీడ్. ఓకేనమ్మా. నైన్త్ పాయింట్ వచ్చి, ఇట్ ఈస్ ద ఫ్రీ ఫ్రమ్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్స్. ఇలాగ మనకు టెక్స్ట్ బుక్ లో అయితే అమ్మా ఒక 9 or 10 పాయింట్స్ ఉన్నాయి మెరిట్ కింద. ఇందులో సమ్ ఆఫ్ ద పాయింట్స్ నేను ఇందులో తీసుకోవడం జరిగిందండి. ఓకేనమ్మా. డిమెరిట్ కూడా చూద్దాం ఒకసారి, అంటే డిసడ్వాంటేజెస్ ఏంటి అసలు. Disadvantages: the establishment of the solo trading is very easy to simple. Very easy to simple. There is no need for the detailed legal formalities to form such as consent. Okay namma, ఇది సింపుల్ గా ఉంటది కానీ బట్ ఏంటి, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ డిటైన్ లీగల్ ఫార్మెట్. ఇది ఒక లీగల్ ఫార్మెట్ ప్రకారంగా, అంటే ఎవరు పడతాలు పెట్టేసుకోవచ్చు. చిన్న లైసెన్స్ తెచ్చుకుని లీగల్ ఫార్మెట్ ఉండదు దీంట్లో. అంటే ఒక డిసిజన్ ప్రాసెస్ అనేది ఉండదు గవర్నమెంట్ దగ్గర నుంచి. ఎవరైనా బిజినెస్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యారీ ఆన్ బిజినెస్ ఆపరేషన్స్. ద డే టు డే వర్కింగ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ లీగల్. ఓకేనమ్మా, ఫ్రీ ఫ్రమ్ లీగల్ interference. There is flexible in operations. Merit, sorry demerit kadama, demerit kada. Demerit of the solo trading: limited capital to the amount of the capital that is the persons can invest in the business in the limited. Moreover, ido disadvantages amma.
డిమెరిట్ గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే లిమిటెడ్ క్యాపిటల్ ద అమౌంట్ ఆఫ్ ద క్యాపిటల్ దట్ ద పర్సన్స్ కెన్ ది ఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్ ఇన్ ద లిమిటెడ్. మోర్ ఓవర్ he cannot get అన్లిమిటెడ్ క్రెడిట్. ఓకేనమ్మా, అంటే అతను ఎక్కువ సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎంతైతే లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాడో దాని ప్రకారంగానే అతను ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్, అన్లిమిటెడ్ లయబిలిటీస్. ద creditors of the business concerned can invest the private property of the businessman in the settlement of the duties. Though there is a possibility that the proprietor may become a pauper because of the one single mistake in the business. ఒక్కసారి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ చూద్దామా. ఇట్ ఈస్ ఓన్లీ సూటబుల్ ఫర్ ద లిమిటెడ్ క్యాపిటల్ అమ్మా. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఏ మేనేజరల్ స్కిల్స్ ఈస్ లిమిటెడ్. డిసడ్వాంటేజెస్ కమ్మా, డిమెరిట్ కి వచ్చి ఇట్ కెనాట్ గ్రో. మన టెక్స్ట్ బుక్ లోకి అయితేనాం, ఇట్ కెనాట్ గ్రో టు ద గ్రేటర్ ఎక్స్టెంట్ బికాస్ ఆఫ్ ద లిమిటెడ్ రిసోర్స్. ఇట్ కెనాట్ గ్రో టు ద గ్రేటర్ ఎక్స్టెంట్ బికాస్ ఆఫ్ ద లిమిటెడ్ రిసోర్స్. అంతే కదమ్మా, మనం ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా, లిమిటెడ్ రిసోర్స్ లోనే మనకు ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. రిస్క్ ఇన్ ద బిజినెస్ ఈజ్ ద మోర్. రిస్క్ ఇన్ ద బిజినెస్ ఈజ్ ద మోర్. ఓకేనమ్మా, ఎందుకంటే సపోర్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఒకలే అన్ని పనులు చేయాలంటే కొద్దిగా కష్టం కాబట్టి రిస్క్ ఇన్ ద బిజినెస్ ఈజ్ ద మోర్. ఆల్ లాసెస్ షుడ్ బి ద బేర్డ్ బై ద ఓనర్ ఓన్లీ. ఓకేనమ్మా, ఆల్ లాసెస్ కూడా ఓనర్ ఒక్కడే భరించాలి. అన్సర్టెన్, దేర్ ఈస్ నో కంటిన్యూటీ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ ద డెత్ ఇన్సెంటివ్ ఇన్ ద ఇన్సాల్వెన్స్ ద బిజినెస్ మే కమ్ టు ద ఎండ్. అంతే కదమ్మా, పొరపాటును కానీ ఓనర్ కానీ సమ్ డెత్ కానీ అవుతే కాక ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. ఇది బిజినెస్ క్లోజ్ అయిపోతుంది. Fourth point, limited growth potential. This farm is suitable for the only small size one man show type of organization. This may not really work out for the growing the expanding organization. అంతే కదండి, ఎక్కువ ఎక్స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వన్ మ్యాన్ షో కాబట్టి. ఓకేనండి, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, low bargaining power. The solo trader is in the receiving and the terms of the loans and the supply of the raw materials. He may have to compromise many times regarding the terms and the conditions of the purchase of the materials of borrowing loans from the finance houses or banks. ఓకేనమ్మా, ఇలాగ నెగిటివ్ కింద 5 పాయింట్లు మనం 5 పాయింట్స్ మనం చూడొచ్చమ్మా. అదే కాక మన టెక్స్ట్ బుక్ లో ఉన్న పాయింట్స్ దీంతో పాటు కొన్ని పాయింట్స్ ఇట్ ఈస్ ఓన్లీ సూటబుల్ ఫర్ ద లిమిటెడ్ క్యాపిటల్ అని. నెక్స్ట్ పాయింట్ వచ్చి డిసడ్వాంటేజెస్ కింద మేనేజరల్ స్కిల్స్ ఈజ్ లిమిటెడ్ అని. థర్డ్ పాయింట్ కింద వచ్చేమి ఇట్ కెనాట్ గ్రో టు ద గ్రేటర్ ఎక్స్టెంట్ బికాస్ ఆఫ్ ద లిమిటెడ్ రిసోర్స్ అని. ఫోర్త్ పాయింట్ వచ్చి రిస్క్ ఇన్ ద బిజినెస్ ఇన్ ద మోర్ అని. అండ్ ఫిఫ్త్ పాయింట్, ఆల్ లాసెస్ షుడ్ బి beared by owner only అని. ఇలాగా సో మెనీ పాయింట్స్ సార్ టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగిందండి. ఇలాగా డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి మనం నేర్చుకోవచ్చండి. ఎందులోని సోలో ప్రొప్రైటర్షిప్ లో. ఓకేనమ్మా, ఆ సోలో ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి, వన్ మ్యాన్ షో అంతే అండి, వన్ మ్యాన్ బిజినెస్. ఓకేమ్మా, ఈ వన్ మ్యాన్ చేసే బిజినెస్ నే సోలో ప్రొప్రైటర్షిప్ అంటాం. దానికి తగ్గ అడ్వాంటేజెస్ ఇవి, డిసడ్వాంటేజెస్ ఇవి. ఓకేనండి, నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ పార్ట్నర్షిప్ అండి. పార్ట్నర్షిప్ అంటేనే అందులో మీనింగ్ ఉందండి, మీకు అర్థమవుతుంది. పార్ట్నర్షిప్, ఈ పార్ట్నర్షిప్ లో మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఉంటాయి. జనరల్ పార్ట్నర్షిప్ అని, లిమిటెడ్ పార్ట్నర్షిప్ అని, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అని 3 టైప్స్ కింద పార్ట్నర్ డివైడ్ అవుతూ ఉంటాయి. ఓకేనమ్మా, పార్ట్నర్షిప్, ఏ పార్ట్నర్షిప్ మామూలుగా
ఒక్కసారి మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఏ పార్ట్నర్షిప్ యాజ్ అన్ ద అరేంజ్మెంట్ ఇన్ విచ్ టూ ఆర్ మోర్ ఇండివిజువల్ షేర్ ద ప్రాఫిట్ అండ్ ద లైబిలిటీస్ ఆఫ్ ద బిజినెస్ వెంచర్. ఓకేనమ్మా. what is the partnership is the two or more persons individual shares or లేదా individual investment టూ ఆర్ మోర్ పర్సన్స్ కలిపి ఒక బిజినెస్ ని రన్ చేసుకుంటే విధంగా క్యాపిటల్ పెట్టుకుని బిజినెస్ రన్ చేసుకున్న దాన్ని పార్ట్నర్షిప్ అంటాం. ఈ పార్ట్నర్షిప్ ఈస్ ద అరేంజ్మెంట్ ఇన్ విచ్ టూ ఆర్ మోర్ ఇండివిజువల్ షేర్ ద ప్రాఫిట్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద బిజినెస్ వెంచర్ is the it is called a partnership. Various arrangement are the possible. All partners might share liabilities and the profit equally. Okay namma. Profit lo gaani investment and to as సార్ వాయిస్ క్లారిటీ లేదు సార్. okay so we'll discuss the partnership. Okay సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్.